హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో మీకు మునగాకు ఫ్రైని చూపించబోతున్నాను. అండ్ మునగాకు అనేది మనకి చాలా మంచిది అండ్ పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. దీన్ని తినడం వలన రక్తం బాగా శుద్ధి అవుతుందంట. అలాగే మునగాకు ఫ్రై కోసం నేను ఫస్ట్ మునగాకును కడిగి ఉంచుకున్నాను. అలాగే 2 ఉల్లిగడ్డలు, 3 టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. అండ్ అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. అండ్ ఈ మునగాకుని కొమ్మలుగా ఉంటుంది, ఆకులు మాత్రమే తెంచుకొని పెట్టుకోవాలి. లేకపోతే అవి పుల్లల మధ్యలో పంటిలో ఇరుక్కుంటాయి అన్నమాట. ఆ కొమ్మలు కనుక మీరు వేసుకుంటే ఆకు మాత్రమే తెంచుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఈ మునగాకు అనేది షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందంట. అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మనకి రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి కూడా మునగాకు అనేది చాలా మంచిదన్నమాట. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే కొంచెం డాక్టర్ సజెషన్ తీసుకొని దీన్ని తినాలనుకుంటే. తర్వాత ఇందులో ముందుగా తరిగి ఉంచుకున్న టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు వేస్తున్నాం అన్నమాట. అండ్ ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలి. ఈ ఫ్రైలోకి మీరు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వేయాలనుకుంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది నువ్వుల పొడి కనుక వేస్తే. అండ్ ఇందులోకి కొంచెం చిటికెడు పసుపు అండ్ తగినంత కారం, మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న ఆకును చూశారు కదా, దానికి తగ్గట్టు నేను కారం వేసుకుంటున్నాను అనమాట. అలాగే దాంట్లో కొంచెం గరం మసాలా వేసాను అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గరం మసాలాతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అందులో ముందుగానే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా పెట్టుకున్నాను, అది వేసాను అనమాట. అండ్ ఇవన్నీ కలిసేటట్టు బాగా కలపాలి. అండ్ దీన్ని మొత్తం ఒకసారి మగ్గనివ్వాలి. ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఇలా మీకు ఉడికిన తర్వాత ఆయిల్ అట్లా సపరేట్ అయ్యి వాటర్ సపరేట్ అయ్యి అట్లా కనిపిస్తుంది మీకు, అంతవరకు బాగా మగ్గనివ్వాలి. టమాటోలు కొంచెం బాగా పండినవి తీసుకోండి, పండినవి తీసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేయాలి. కొబ్బరి పొడి 3 టీ స్పూన్లు వేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకు ఉంది కదా, ఆకు వేసుకోవాలన్నమాట. ఆకు కొంచెం లేతగా ఉంటే బాగుంటుంది, మగ్గడానికి త్వరగా అవుతుందన్నమాట. లేకపోతే కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది మీకు మగ్గాలంటే ఈ ఆకు. దీన్ని మొత్తం సిమ్లో పెట్టి ఆకు వేసుకోవాలన్నమాట. ఆకు వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆకంతా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా దినుసులు అంతా మొత్తం ఆకుకు కూడా పట్టేలాగా బాగా కలుపుతూ ఉండాలి. అండ్ మీరు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే ఆకు త్వరగా మగ్గిపోతుంది. అండ్ దీన్ని ఎక్కువసేపు కలపకుండా అలాగే వదిలేయకూడదు, ఎందుకంటే మీకు అడుగున మాడిపోతుంది అన్నమాట. మునగాకు అనేది మనకు జీర్ణక్రియ సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మలబద్ధకాన్ని కూడా ఇది తగ్గిస్తుందంట. అండ్ ఈ విధంగా మీరు బాగా మగ్గించుకొని ఇది బాగా హై ఫ్లేమ్లో దగ్గరికి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టి మగ్గించండి. ఫైనల్గా మునగాకు ఫ్రై ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది చాలా టేస్టీగా ఉంది, మేము రొట్టెలోకి తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.